రానున్న 4.5 సంవత్సరాలలో నల్గొండను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్గొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు. సోమవారం ఆయన నల్గొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వివిధ అంశాలపై జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముందుగా తాగునీటి సరఫరాపై ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉండకూడదని, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదివరకే నల్గొండ నియోజకవర్గంలోని గ్రామాలలో తాగునీటి సమస్యను తీర్చేందుకు తన SDF నిధుల నుండి ₹1 కోటి ఇవ్వడం జరిగిందని, ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ముందే తన దృష్టికి తీసుకురావాలని, తాగునీటిపై 10 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని, అన్ని గ్రామాలలో అదనపు తాగునీటి ట్యాంకుల నిర్మాణం, OHSRలు, పైప్ లైన్లు అదనంగా ఎక్కడైనా అవసరమైతే మిషన్ భగీరథ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన సమర్పించాలని చెప్పారు. 3-4 నెలల్లో బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టుకు సాగునీరు తీసుకొస్తామని, అలాగే SLBC సొరంగం పనులు పూర్తికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఇటీవల తను అమెరికా వెళ్లి SLBC టన్నెల్ నిర్మాణానికై 2వ మిషన్ సైతం తెప్పించడం జరిగిందని, SLBC నిర్మాణం పూర్తి, AMRP కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెల్లములను పూర్తి చేయడమే ధ్యేయమని అన్నారు. నల్గొండ నియోజకవర్గం వైపు ఎవరు వేలు పెట్టి చూపించకూడదని ఆయన పేర్కొన్నారు. మొత్తం చెట్టంతా కొట్టేసి ఎర్రమట్టి పోసి మొత్తం లెవెల్ చేయాలి. ఆ బిల్డింగ్ కలర్స్ ఇట్లా మంచిగా ఉన్నాయా? కలర్స్ ఇట్లా మంచిగా ఉన్నాయా? రీసెంట్గా ఆయుష్మాన్ రఫ్ స్ప్రెడ్ ఎల్లుండి పని మొదలు పెడుతుంది. చెట్లు కొట్టేసి మొత్తం గేట్లకు అవసరం కాంపౌండ్ అన్నీ గడిచి DMHO డాక్టర్ వచ్చిందా? DMHO ఏమన్నా MDO గారు DMHO విలువ మెడికల్ ఆఫీసర్ నువ్వేనా? అవును. ఇప్పుడు మందులు ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్నాయా? బెడ్స్ ఎన్ని ఉన్నాయి? 65 మంది పేషెంట్లు వస్తుంది కదా. అంటే 9 to 4 ఉంటుంది కదా సార్. మార్నింగ్ టైం ఎక్కువ మంది వస్తారు సార్ పేషెంట్స్. అప్పుడు 3 ఉంటాయి. మీరు కింద పడతాడు. సీట్స్ ఉంటుంది ఇన్ఫెక్షన్ చెప్తారు. గ్లూకోజ్ బాటిల్ ఏమైనా పెట్టాల్సి బెడ్స్లో ఉంటుంది సార్. లేదంటే వాళ్ళు చైర్లో కూర్చుంటారు సార్. చైర్స్ ఉన్నాయా? ఇప్పుడు నడుస్తున్నారు మొత్తం 12 మంది ఉన్నారు సార్. 18 మంది వస్తున్నారు రోజు. అంటే వాళ్ళు సబ్ సెంటర్స్కి వెళ్తారు సార్. వెళ్తారు. మన భయానికి వచ్చి రిపోర్ట్ చేయాలి కదా. లేదు సార్, వాళ్ళు సబ్ సెంటర్కి వెళ్తారు సార్. కష్టపడాలి. మన కాన్షియస్ని ఏదైతే ఎవరు చూపించద్దు. మంచినీళ్ళు లేవద్దనద్దు, కాలువలకు నీళ్ళు లేవద్దనద్దు, స్కూల్ బాగా లేవద్దు, అన్ని చేయాలని నిర్ణయించుకున్నాక నాకు లక్ష్యమే నల్గొండ కాన్స్టిట్యూన్సీ, తర్వాత నల్గొండ జిల్లా, తర్వాత తెలంగాణ. సరే, రాష్ట్రం ఉంటే కూడా 4,000 కోట్లు పెట్టి హైదరాబాద్, విజయవాడకు వచ్చేదని టెండర్ ఇప్పించి నిన్నటికెళ్ళి TMR టోల్ గేట్ క్యాన్సల్ చేయించిన. గడ్కరీ దగ్గర కూర్చొని ఎంపీగా నాకున్న అనుభవంతో ముఖ్యమంత్రి గారే పరిచయం అయిపోయింది. కొత్త టెండర్ పిలిచి కొత్తగా ఎస్సీ గారు మెయిన్ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళు చెప్తారు ఎప్పుడు వస్తుంది ఎన్ఆర్ ప్రాజెక్టు, మీ గుండెపల్లి పెద్ద దోమలపల్లి సేవలు ఎప్పుడు చెప్తారో వాళ్ళతోనే చెప్పిస్తారు. SC గారు SC గారు అప్పుడు సబ్స్టేషన్ కూడా 2 నెలలు కట్టిస్తారు. ఓకే సార్. ఆ లైన్ ఎప్పుడు 4 ఇంటి చిన్న గాడి కరెంట్ బంద్ నైట్ మొత్తం బంద్.